హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు ఎడిపోతుంది. రోజు రోజుకు విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. అయితే కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏదో ఒక సాకులు చెప్తా ఉంది. అండ్ ఈ రోజు రీసెంట్గా కూడా మనం ఈ నెల 13న జరిగిపోయినటువంటి ప్రవళికకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఈరోజు మనం తెరపైకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కోణాలలో ఆలోచిస్తున్నాయంటూ కూడా మంత్రి కేటీఆర్ మండిపడ్డటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని మనం క్లియర్గా చూస్తే ఈరోజు ఉదయమే ప్రవళిక తల్లిదండ్రులతో అదేవిధంగా తమ్ముడితో కూడా కేటీఆర్ భేటీ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వారికి ప్రవళిక తమ్ముడికి ఒక ఉద్యోగంతో పాటుగా ఆర్థికంగా పార్టీ అన్ని రకాలుగా తోడుంటుంది అంటూ కూడా కేటీఆర్ ఇచ్చినటువంటి హామీని అసలు విద్యార్థి సంఘాలు ఏమనుకుంటా ఉన్నాయి, విద్యార్థి నాయకులు ఏమనుకుంటా ఉన్నారు, దీనిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు స్వామి వివేక్ పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా మనకు చంద్రశేఖర్ గారు తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జేఏసీ నుంచి స్టేట్ చైర్మన్ గా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా క్రాంతి సోషలిస్ట్ గా మనకు ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు. సో ఈ ముగ్గురితో కూడా మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. సో ముందుగా మనకు క్రాంతి, అసలు ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు నిత్యం కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఉస్మానియా వేదికగా కూడా ఎంతో మంది విద్యార్థులు వివిధ గ్రూప్స్ కోచింగ్లు తీసుకుంటా ఉన్నటువంటి విద్యార్థులు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం తర్వాత ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 రద్దులు కావచ్చు, ఓఎంఆర్ షీట్లో ఎక్స్ట్రా రావడం, దాంతోపాటుగా బయోమెట్రిక్ పెట్టకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా బయట కనబడతా ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటే ఈరోజు ప్రవళికకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా మళ్ళీ ప్రభుత్వం యథావిధిగా తన కుటుంబానికి ఒక ఉద్యోగం, దాంతోపాటుగా ఆర్థిక సహాయం అండ్ దాంతోపాటుగా పార్టీ ఎల్లప్పుడూ వాళ్ళకి తోడుంటుంది అని చెప్తా ఉంది. సో దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ముందుగా మనం మాట్లాడుకునే ముందు రాజకీయాలు చేస్తారు అనుకున్నాం, కానీ మరీ ఇంత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంత నీచ రాజకీయాలు చేస్తారని అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చనిపోయినాక ఒక మాట, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఒకటి, కేటీఆర్ ఏమన్నాడు, గ్రూప్సే రాయలేదు అన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ బయటికి తీసుకొచ్చింది పేపర్స్, అప్లికేషన్స్ ఉన్నాయా లేవా అనేది చూపెట్టారు. చూపెట్టి ఏం చేసిర్రు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వైరల్ అయినాక వీళ్ళంటారు ఇప్పుడు కేటీఆర్ దగ్గరికి పోయి ఒక వీడియో చేయించారు, వాళ్ళతోటి వీడియో చేయించారు. ఎందుకు ఆ వీడియో చేయించుడు, ఎందుకు ఒక ఆడబిడ్డ, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డతోటి ఇంత రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు దేనికి? ఎన్నికల కోసం మరీ ఇంత దిగజారాలి. ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిరు, ఏదో ఎక్స్గ్రేషియా ఏదో ప్రకటించారు. ఎందుకు ఇచ్చిరు, ఎవరికి, దేనికోసం? ఇప్పుడు ఆమెతోటి వీడియో రిలీజ్ చేసిన దాంట్లో ఆత్మహత్య అనేది లవ్ మ్యారేజ్కి లవ్కి సంబంధించి లవ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయిందని చెప్పారు. అంటే లవ్ ఫెయిల్యూర్ వల్ల ఎందుకు ఇవ్వాలి డబ్బులు వాళ్ళకి? మరి లవ్ ఫెయిల్యూర్ అయితే వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? యాక్చువల్గా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను వాళ్ళ కుటుంబాన్ని రాజకీయంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎవరికి ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులకు కానీ ఏ పార్టీ నాయకులకు కానీ లేదు. కానీ ఎన్నికల డ్రామా కోసం ఇలా చూసుకుంటే నిరుద్యోగులకు సంబంధించి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన దాంట్లో 2014, 2018లో నిరుద్యోగ వృత్తి పెట్టిరు, అది ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో ఏం లేదు. అసలు నిరుద్యోగులతోటి ఎందుకు ఇంత చెలగాటలాడు? టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఏం అవగాహన ఉన్నది వీళ్ళకు? ఎందుకు ఈ శాఖలలో వీళ్ళు దిగిపోర్రి? అయిపోయింది, మీ ప్రభుత్వం పని అయిపోయింది. ప్రభుత్వం ఎట్లన్నా మారాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు బతుకులు కావాలన్నా, ప్రజలు మంచిగా ఉండాలన్నా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికల కోసం రాజకీయ డ్రామాలు చెయ్యొద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. లవ్ ఫెయిల్యూర్ అయితే ఎందుకు డబ్బులు ఇచ్చిర్రు అది చెప్పండి ఫస్ట్. కేటీఆర్ గారు ఒక పారేమో గ్రూప్స్కి అప్లికేషనే పెట్టలేదని చెప్తారు, ఇంకొకసారేమో లవ్ ఫెయిల్యూర్ అయితే అసలు మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎన్నికల డ్రామా, ఎన్నికల స్టంట్ కోసమే మీరు వేస్తారు. ఇన్ని రోజులు నిరుద్యోగులు గుర్తుకు రాలేదు. ఒకవేళ నిరుద్యోగుల విషయానికి వస్తే ఇలా బోడా సునీల్ నాయక్ కూడా చనిపోయిండు. ఏమిచ్చిరు తనకు? ఎంతో మంది తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ మన స్వరాష్ట్రం సాధించుకోనికి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది అమరులయ్యారు. వాళ్ళని ఏ రోజు పిలుచుకొని మీరు మాట్లాడారు కేటీఆర్ గారు? ఇలా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయని ఎన్నికల డ్రామాల కోసం ప్రగతి భవన్ కాదు, అది పైరవీల భవన్. మీ పైరవీలు చేసి మీరు ఎన్ని పైరవీలు చేసినప్పటికీ ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రశేఖర్ గారు, సో మరి విద్యార్థి సంఘాలు అననిత్యం కూడా వీటికి సంబంధించి టీఎస్పీఎస్సీలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో అనేక కేసులు కూడా పడ్డాయి. సో ఈరోజు ప్రవళికకు ఇచ్చినటువంటి హామీలే గతంలో అనేక మంది విద్యార్థులకు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి ఈ హామీల వెనక ఉన్నటువంటి మతలబ్ లేనిది, అసలు మొత్తం ప్రవళిక ఎపిసోడ్ మారిపోయింది.
సింగిల్ డైలాగ్తో ఈరోజు వాళ్ళ తమ్ముడు మాట్లాడినటువంటి డైలాగ్తో కంప్లీట్ ఎపిసోడ్ విద్యార్థి సంఘాలలో కూడా మారిపోయింది. సో ఆ జరిగినటువంటి ఇష్యూస్ వేరు, మీరు బయటికి తీసుకొచ్చిన ఇష్యూస్ వేరు. అక్కడ ఏవైతే అశోక్ నగర్లో తీసుకున్నటువంటి అశోక్ స్టడీ సర్కిల్లో ఆమె తీసుకున్న ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడం, ఆయన అరెస్ట్ చేయడము, అక్కడ ఇంకో 6 ఫ్యాకల్టీలను అరెస్ట్ చేయడము, ఇదంతా కూడా కేసు తారుమారు అవుతుంది. సో దీనికి సంబంధించి మరి విద్యార్థి సంఘాలు ఏమనుకుంటా ఉన్నాయి? ఒకటి ముందుగా ఏం చెప్తానంటే, తెలంగాణలో ఉన్న విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా అధైర్యపడకండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే బూటకపు మాటలు చేస్తుంది, నాటకాలు ఆడుతుంది తప్పితే ఆమె ప్రేమ వ్యవహారం లేదు, ఎటువంటిది లేదు. మొదట జరిగింది ఏంటంటే, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. అంతకుముందు మనం చూసుకున్నట్టయితే రోహిత్ వేముల మూమెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరిగినప్పుడు ఇదే విధంగా కేసును తప్పుదోవ పట్టించారు. ఈరోజు ప్రవళిక కేసును కూడా తప్పుదోవ పట్టిస్తారు. ఈ ప్రభుత్వాలు కావాలని చెప్పుడు మాటలు వాళ్ళకి చెప్పించి వాళ్ళని ఒక భయకంపితం చేపించి వాళ్ళ తల్లిదండ్రులతోటి ఈ విధంగా నాటకాలు ఆడిస్తున్నారు తప్పితే ఏం లేదు. మనం చూసుకున్నట్టయితే ప్రబలిక తల్లి ఎవరైతే అమ్మ ఉందో అమ్మ ఏం చేసింది, హాస్పిటల్ ముందు మనం చూసినట్టయితే హాస్పిటల్ ముందు మీడియాతో ఏ విధంగా మాట్లాడింది. వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఇష్యూ పెద్దదవుతుంది, విద్యార్థి నిరుద్యోగుల లోపల చైతన్యం వస్తుంది, ఈ ప్రబలిక ఇష్యూ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం పోతుంది అని చెప్పేసి దీన్ని కేసు డైవర్ట్ చేయడం కోసము ప్రగతి భవన్కి పిలిపించి తలుపులేసి ఆ వెనకాల డోర్లు మనం వీడియో చూసినట్టయితే వీళ్ళు కావాలని రికార్డ్ చేసి ఎంతవరకు వీళ్ళకి ఏమేమి పాయింట్స్ ఆమె చెప్పాలి, వాళ్ళ తమ్ముడు ఏమేమి చెప్పాలనేది ఈ పార్టీ రికార్డ్ చేసి వదిలిపెట్టిన తెలంగాణ సమాజం అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఎవరు దాచుకోవడానికి అవసరమే లేదు. ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగులకు అందరికీ అర్థమైంది. ఇక్కడ ఏదో కేసీఆర్ డ్రామా ప్లే చేసినా, బీఆర్ఎస్ పార్టీ డ్రామా ప్లే చేసినా కానీ నిరుద్యోగులు అందరికీ తెలుసు ఇది కల్లబొల్లి మాటలు, కల్లబొల్లి డ్రామా అని కూడా తెలుసు. ఇంకొక విషయం చూసుకున్నట్టయితే కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఇప్పటివరకు ఏం జరగలేదు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకు ఎవరైతే అమ్మ వాళ్ళ ప్రవళిక వాళ్ళ తమ్ముడికి ఉన్నారో ఆ తమ్ముడికి జరగదు న్యాయము, అలా ఫ్యామిలీ కుటుంబానికి కూడా జరగదు. ఎన్నికల నేపథ్యంలో వాళ్ళను భయపెట్టించి అక్కడి నుంచి వెళ్ళి ఆ రోజు సాయంత్రం మేము వెళ్తే అక్కడ లాక్ చేసి ఉందండి ఇల్లు లాక్ చేసి అక్కడి నుంచి వాళ్ళని తరలించి ఇవి తీసుకొచ్చి రహస్యంగా చేయాల్సిన వీడియోలు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఊళ్ళో తీయనుండి ఆ వీడియో లేదు, ఆ నిజాలు వాళ్ళ ఊళ్ళో తెలుసు కదా. లేదు అదే కాదు ఎక్కడైతే చనిపోయింది అక్కడ తీయనుంటారు వీడియోలు, అదే రోజు తీయనుంటారు. ఇప్పుడు వీడియోలు తీసి ప్రజలు ఏం చేద్దాం అనుకున్నాం, మేము తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ చేస్తారు నిన్ననే రిలీజ్ చేసినాం. బిఫోర్ కేటీఆర్ ఆఫ్టర్ కేటీఆర్ కుట్ర ఏం చేస్తున్నాడు, రాజకీయాలు చేస్తుంది వాళ్ళు, ఇక రాజకీయాలు చేస్తుంది విద్యార్థులు విద్యార్థి సంఘాలు కాదు. ఈ రోజు మీరు అన్నట్టు ఏదైతే విద్యార్థి సంఘాల పైన కేసులు నమోదవుతున్నాయంటే ఒక భయపెట్టించడం కోసం అశోక్ స్టడీ సర్కిల్ ఓనర్ ఎవరైతే ఉంది విద్యార్థి సంఘాల నాయకుల పైన 6 పైన కేసులు నమోదు చేసి ఇదంతా ఒక భయపెట్టి వాతావరణం సృష్టించడం కోసం తప్పితే ఎవరు కూడా తెలంగాణలో వేల కేసులు ఉద్యమంలో అనుభవించిన వాళ్ళం. ఇక్కడ ఈ 4-5 కేసులకు భయపడేది ఏం లేదు. సో ఎక్కడ కూడా విద్యార్థి నిరుద్యోగులు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఓటు ద్వారా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించితేనే సాధ్యమైతే తప్పితే ప్రబలిక ఆత్మకు శాంతి చేకూర్చాలంటే ఈ ప్రభుత్వం పోవాల్సిందే. అల్లబుల్లి మాటలు ఈ బూటకపు ప్రచారాలు అన్నిటి ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం మానుకోవాలి. బీఆర్ఎస్ నుంచి మనతో పాటుగా స్వామి వివేక్ పటేల్ గారు అందుబాటులో ఉన్నారు. స్వామి వివేక్ పటేల్ గారు, ఈరోజు ప్రవళికకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఉదయం ప్రవళిక తమ్ముడు తల్లిదండ్రులు కూడా కేటీఆర్ని కలవడం జరిగింది. ఆయన వారి తమ్ముడికి ఒక ఉద్యోగంతో పాటుగా వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కూడా పార్టీ భరిస్తుంది, అంతేకాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నాము అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అదే ఈరోజు సభలో కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. బట్ ఇప్పుడు దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి, మరికొన్ని రాజకీయ పార్టీలకు అనుసంధానంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా రాజకీయ ధోరణిలోనే ఆలోచిస్తూ ఉన్నాయి. ఇంత దిగజారే రాజకీయాలు అవసరమా అంటూ కూడా కేటీఆర్ మాట్లాడు. బట్ అదే మాట ఇతర విద్యార్థి సంఘాలు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా నాతో పాటు ప్యానల్ లో ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు నమస్కారాలు. మరి మొదటిగా ప్రవళిక ఆత్మహత్య అనేది ప్రవళిక కుటుంబానికి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాము. ప్రవళిక ఆత్మహత్య అనేది ప్రత్యేక సందర్భం. తను ఒక అబ్బాయి వేధింపుల కారణంగా చనిపోయింది అని చెప్పి వాళ్ళ తల్లి మరియు మీడియాకు వాళ్ళ సోదరుడు తెలియజేయడం జరిగింది. వాళ్ళ సోదరుడు శివరామ్ అనేటువంటి వ్యక్తి వేధించడం వల్లనే తను ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పి వాళ్ళ తల్లి వాళ్ళ సోదరుడు వీడియో ప్రకటనను వాళ్ళు
రిలీజ్ చేయడం జరిగింది. కేటీఆర్ గారు వాళ్ళ కుటుంబాన్ని పిలుచుకొని వాళ్ళను ఓదార్చడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు మరి వాళ్ళ సోదరునికి ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రభుత్వం నుండి వాళ్ళ పార్టీ తరఫు నుండి కూడా ఎక్స్గ్రేషియాను అందజేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి దీన్ని ప్రతిపక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక రాజకీయ కోణంలో చూస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఎన్నికలు ప్రకటించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరి ఇది ఎన్నికల కోసమే తీసుకోబడ్డటువంటి నిర్ణయంగా చూడడం అనేది మరి ఆమె యొక్క చనిపోయిన యొక్క తల్లిదండ్రులను కానీ ఆ చనిపోయిన కుటుంబాన్ని కూడా మనం ఈ రాజకీయాల్లోకి లాగడం అనేది సమంజసం కాదని చెప్పి ఒక విద్యార్థి నాయకునిగా మా తోటి విద్యార్థి నాయకులకు తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగానైనా ఒక విద్యార్థి, అందులో కూడా ఒక మహిళా విద్యార్థి చనిపోవడము అనేది చాలా బాధాకరం. మరి అటువంటి సందర్భాన్ని పూర్తి స్థాయిలో కూడా రాజకీయ కోణంలో చూడడం అనేది సమంజసం కాదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బిఆర్ఎస్ పార్టీ విధానాల వల్లే చనిపోయింది అని చెప్పి ప్రతిపక్షాలు వీటన్నింటినీ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆ ప్రవళిక యొక్క తల్లి గారు విజయను, అదేవిధంగా వాళ్ళ యొక్క సోదరుడు మరి తన చావుకు సంబంధించినటువంటి, తన ఆత్మహత్యకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా స్వయంగా వాళ్ళే తెలియజేయడంతో పాటు ఆ చావుకు కారణమైనటువంటి అబ్బాయి యొక్క మరి ఆ శివరామ్ అనేటువంటి అబ్బాయి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా గత 2 సంవత్సరాల కాలంలో ఆయన ప్రేమ వ్యవహారంతో వేధింపులకు గురి చేయడం అనేది బాధాకరం. అటువంటి సోదరి మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత షీ టీమ్స్ ను చాలా పెద్ద ఎత్తున యాక్టివేట్ చేస్తా ఉన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా కూడా మరి వాళ్ళను విద్యార్థులను నేరుగా మరి షీ టీమ్స్ ద్వారా ఎటువంటి వేధింపులు జరిగినా కూడా తెలియజేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం రకాల విజ్ఞప్తులు చేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక విద్యార్థి మరణము అనేది తోటి విద్యార్థులందరినీ ఖచ్చితంగా కదలిస్తుంది, కానీ దాని యొక్క సందర్భాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏ విధంగానైనా ఒక నిరుద్యోగ యువతి మరి ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నంలో తను ఉద్యోగం సంపాదించాలనేటువంటితో చదువుకుంటున్నటువంటి మరి మహిళా విద్యార్థిని మరి ప్రేమ అనేది చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా ఒక్క నిమిషం స్వామి వివేక్ పటేల్ గారు, ఒక్క నిమిషం. అసలు కేటీఆర్ ఏం మాట్లాడాడు, ఆయన దాంతో పాటుగా గతంలో ప్రవళిక తమ్ముడు మాట్లాడినటువంటి, గతంలో చనిపోయినటువంటి 14వ తారీఖు అదేవిధంగా 15వ తారీఖు రోజు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనము అంతకుముందు చూస్తే ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు చాలా చేంజెస్ కనబడతా ఉన్నాయి. ముందుగా ఒకసారి కేటీఆర్ మాటలు విందాం. కొంతమంది చిల్లర రాజకీయం చేస్తా ఉన్నారు. మొన్న ఒక అమ్మాయి హైదరాబాద్ లో మరణిస్తే ప్రవళిక అనే అమ్మాయి, ఆ అమ్మాయి మృతిని కూడా రాజకీయం చేసింది. ఇవాళ అమ్మాయి తల్లి, తండ్రి, తమ్ముడు ముగ్గురు నా దగ్గరకు వచ్చిండు పొద్దున. అన్నా, మా అమ్మాయికి అన్యాయం జరిగింది, మా అమ్మాయిని ఒక ఆయన వేధించిండు, చంపిండు, దయచేసి వేధించి చంపిండు, న్యాయం చేయాలని కోరిండు. నేను ఇవాళ వాళ్ళకు ఉదయం ఒకటే మాట ఇచ్చిన, మీరెవ్వరు బాధపడకండి, మీకు మీ కుటుంబానికి పార్టీ అండగుంటది, ఆ తమ్ముడికి కూడా వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తాం, ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం, ఆర్థికంగా ఆదుకుంటాం, ఆ అమ్మాయి మృతి ఏదైతే జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ప్రవళిక వాళ్ళ బ్రదర్ని ఈరోజు మేము విలేజ్ నుంచి అన్నగారిని, కేటీఆర్ అన్నగారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. అన్నకు జరిగిన విషయం అంతా చెప్పాము, అంటే ఏం జరిగింది అక్కడ ఎలా అయింది అని చెప్పేసి. అన్న కూడా చాలా కనుక్కున్నారంట పోలీసు గారు, డీజీపీ గారు అన్ని చెప్పాను. కేటీఆర్ అన్న కూడా డీజీపీ గారితో మాట్లాడాడు, న్యాయం చేయాలి అని చెప్పేసి జరిగిన విషయం అనేది తెలుసుకున్నాడు. ఎవరైతే అక్క న్యాయం చేసిందో, అక్క నేర్పించి చేసిందో దానికి శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తాం, అన్న కూడా ఎప్పటికీ మాకు అండగా ఉంటామని చెప్పాడు. ఏం జరిగినా కానీ మనకి శిక్ష పడాలి. ఎస్ కాంతి, ఇక్కడ పర్టికులర్గా చూసావా, అప్పుడు మాట్లాడినటువంటి మాటలు, విద్యార్థి సంఘాలు, ధర్నాలు, ఇవన్నీ కూడా మీరు చేసిందంతా నామమాత్రంగానే మిగిలింది. ఈరోజు ఆయన తమ్ముడు చెప్పినటువంటి మాటలను పర్టికులర్గా వింటే, శివరామ్ అనేటువంటి వ్యక్తి అక్కను కొంతకాలంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, అక్కను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళపై డీజీపీతో మాట్లాడడం జరిగింది, మా ముందు మాట్లాడించడం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ నడుస్తుంది అని చెప్పేసి చనిపోయిన ప్రవళిక తమ్ముడు చెప్తా ఉన్నాడు. ఈరోజు కేటీఆర్తో కలిసిన తర్వాత
జరిగినటువంటి విషయం. దీనికి సంబంధించి మేము గాలింపు చేస్తూ ఉన్నాము, చర్యలు చేపడతా ఉన్నాము. మహబూబ్ నగర్తో పాటుగా పూణేతో పాటుగా ఇతర ప్రాంతాలలో కూడా ప్రత్యేక పోలీస్ బృందాలు శివరామ్ అనే వ్యక్తి కోసం బృందాలు తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి పోలీస్ శాఖ చెప్తా ఉంది. సో ఇప్పుడు మేము స్టూడెంట్స్ చేసింది నమ్మాలా, లేదా తల్లిదండ్రులు చెప్తున్నది నమ్మాలా, లేకపోతే రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్ట్రాటజీలో మాట్లాడితే అధికార పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు నమ్మాలా? ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఎన్నికల సమయం వచ్చింది, ఇప్పుడు విద్యార్థుల మాటలు కీలకంగా మారుతాయి. బట్ విద్యార్థుల మాటలు కీలకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు తమ్ముడు మాట్లాడినటువంటి మాటలు, మరి మీరు మాట్లాడిన ధర్నాలకు వీటన్నిటికీ కూడా రివర్స్లో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒక విషయం అండి, సరే వాళ్ళను నయాననో భయాననో ఇచ్చి మాట్లాడిపించుకున్నట్టు పెద్ద విషయం కాదు. ప్రగతి భవన్ స్క్రిప్ట్లు వస్తే చదువుతూ ఉంటారు. ఇలా కేటీఆర్ అంటుండు చిల్లర రాజకీయాలు చేస్తాను అంటుండు. ఎవరు చిల్లర రాజకీయాలు చేసేది? కేటీఆర్ చేస్తుండు, కేసీఆర్ చేస్తుండు, బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తుండు. ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులకు ఒరిగేది ఏం లేదు. మేము వాళ్ళ పక్షాన నిలబడ్డాం, అన్నవాళ్ళు వాళ్ళ పక్షాన నిలబడ్డారు. ఎప్పుడైనా న్యాయానికి కాలమే సమాధానం. ఇలా వాళ్ళు అన్యాయం చేయాలనుకున్నా కూడా ఒక తెలంగాణలో ఒక ఆడబిడ్డని ఇలా రాజకీయాలలో గుంజుతుర్రు. అది మీకు కాలమే సమాధానం చెప్తుంది తప్పితే వేరే విషయం ఏం లేదు. ఇలా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తాయని సోదరుడు అంటా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకుడు మనకు లైవ్ లో ఉన్నారు, ప్యానల్లో ఉన్నారు. రాజకీయాలు చేసేది బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నది. చేసిన తప్పును ఒప్పుకొని మేము నిరుద్యోగులకు ఏమి ఇవ్వలేకపోయినాం, మాకు చేత కాలేదు, ప్రభుత్వం 10 ఏళ్ళు ఇచ్చినా మేమేమి ఉద్యోగాలు ఇవ్వలేదు, వేసినా కూడా గ్రూప్ వన్లు వేరే విదేశాలకు పోయినాయి, పేపర్లు విదేశాలలో పోయినా మేము అమ్ముకున్నాం, మాకు చేత కాదు, వ్యవస్థను అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అనేది కూడా ప్రజలకు ఇయ్యలేను, కస్టోడియన్ గా ప్రజలకు ఉండలేనని చెప్పండి. అంతే తప్పితే ఎవరు రాజకీయాలు చేయలేదు. రాజకీయాలు చేసింది బీఆర్ఎస్ నాయకులు మాత్రమే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇలా సోదరుడు అంటారు సి టీమ్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి సి టీమ్స్ ఉన్నాయి, మేము ప్రజలకు పంపించినాము. ఇలా లైంగిక దాడులు ఎందుకు అవుతున్నాయి? సి టీమ్స్ ఉంటే గంజాయి కొట్టి ఇలా డ్రగ్స్ సేల్ అవుతున్నాయి. ఏం చేస్తారు? డ్రగ్స్ సేల్ అవుతున్నాయి, గంజాయి సేల్ అవుతుంది. ఇలా సి టీమ్స్ ఏం చేస్తున్నాయి? అటువంటి లైంగిక దాడులు చిన్న పిల్లల మీద కూడా లైంగిక దాడులు చేసినప్పుడు పట్టించుకుంది సి టీమ్స్ దేనికి? మీ ప్రభుత్వం దేనికి? అసలు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా బ్రదర్ని, లైవ్ లోనే ఉన్నాడు కదా, ఎక్స్ గ్రేషియా ఎందుకు ఇచ్చిర్రు? ఒక క్వశ్చన్. ఉద్యోగం ఎందుకు ఇస్తా అన్నాడు? ఇది చెప్పాలా? ఒకటే క్వశ్చన్, ఇది చెప్పినాక నేను కంటిన్యూ చేస్తా. చెప్పాలా? ఓకే, ఈ క్వశ్చన్స్ కు ఆన్సర్ చెప్పండి. లవ్ ఫెయిల్యూర్ అయితే వాడు అన్యాయం చేసిన జైల్లో వేసి మీరు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాలి ప్రభుత్వం నుంచి. ఇళ్ళకు మమ్మల్ని లాగకండి, మాకు సంబంధం లేదని చెప్పాలి. ఎక్స్ గ్రేషియా ఎందుకు ప్రకటించినావు? ఉద్యోగం ఎందుకు ఇస్తా అన్నావు? నిరుద్యోగుల పక్షాన నువ్వు ఉండే మనిషివి అయితే, వ్యక్తివి అయితే, నీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ నిరుద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే పేపర్ లీక్ అయితే జనార్దన్ రెడ్డిని రిమూవ్ చేయాలా, తీసేయాలా, సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలా? చంద్రశేఖర్ గారు చెప్పండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు తమ్ముడు మాట్లాడిన మాటలు విన్నారు. ఆ రోజు మీకు అందరికి కూడా ఇక్కడ కలిసిండు, మాట్లాడిండు. అప్పుడు మాట్లాడిన మాటలు మీరు అందరు విన్నారు, మీ పక్క నుండే మాట్లాడిండు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నారు. మా తోటి విద్యార్థి సంఘ నాయకుడు చెప్తుండే ఒకటి, చావులకు సానుభూతి పరిష్కారాలు తప్ప సమస్యలకు పరిష్కారాలు లేవు ఈ ప్రభుత్వం దగ్గర. సానుభూతి ఇస్తుంది, పరిహారాలు ఇస్తాను తప్పితే పరిష్కారం అయితే లేదు వీళ్ళ దగ్గర. సో ఒకటి ఏం చెప్తున్నంటే, కేటీఆర్ అంటున్నాడు, ఇంతకుముందు విజువల్ చూసినది, నా దగ్గరికి వచ్చారని. కేటీఆర్ దగ్గరికి పోలే, కేటీఆర్ వాళ్ళ మనుషులను పంపించి వాళ్ళ ఇంటికి తాళాలు వేయించి అక్కంచెలు తీసుకుని వచ్చేయండు. నిజంగా వాళ్ళు గిట్ట వాళ్ళ పేరెంట్స్ గిట్ట ఎవరు కూడా భయాందోళనకు గురి కాకుండా గిట్ట ఉన్నట్టయితే ఎందుకు ప్రజలలో టీవీ ఛానల్స్లోకి వెళ్ళలేదు? ఏ ఛానల్ కూడా ఎందుకు వీడియో తీసుకోలేకపోయింది? ఏ ఛానల్ కూడా వాళ్ళ యొక్క బాధను ఎందుకు తీసుకోలేకపోయింది? వీళ్ళు ఎందుకు రికార్డ్ చేసిర్రు? ఒక రూమ్ లో పెట్టేసి ఆ రూమ్ లో బంధించి వాళ్ళు రికార్డ్ చేసి ఆ రికార్డును మాత్రమే వెళ్ళారు. ఇప్పటి వరకు మీడియా ముందుకు వదలట్లేదు. ఎన్ని సంఘాలు పోయినా అక్కడికి పోనీయట్లేదు. పోలీస్ వ్యవహారాలు ఉన్నది. నిజంగా ప్రేమ వ్యవహారం కాదు. దయచేసి ఛానళ్ళు కూడా ఏం చేయాలంటే ప్రేమ వ్యవహారం గురించి మర్చిపోండి. నిరుద్యోగం, తెలంగాణ నిరుద్యోగంతో టాప్ ఉండే. నిన్ననే వచ్చింది ఒక పీరియాడిక్ లేబర్ సర్వే రిపోర్ట్ లో తెలంగాణ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది నిరుద్యోగత రేట్లో. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎట్లుంది? 6% బడ్జెట్ పెట్టిండు కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వము. ఈ రాబోయే ఎన్నికలలో కూడా వారి మేనిఫెస్టోలో విద్య కానీ నిరుద్యోగిత కానీ స్థానం లేదు. అంటే విద్యార్థులు నిరుద్యోగుల వాళ్ళకి అవసరం లేదు. వీళ్ళు ఇప్పుడు ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? రాజకీయాలు చేసేది ఏ పార్టీ రాజకీయాలు చేసినా విద్యార్థి సంఘాలుగా, విద్యార్థి నేతలుగా, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ గా మేము చెప్పేది ఏంటంటే, నిరుద్యోగులు అందరూ కూడా నిజాలేంటో తెలుసు. వీళ్ళు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వము, నువ్వు ఇంకా 10 వీడియోలు రికార్డ్ చేసినా, చేసి అదేదో ఎన్కౌంటర్ కేసు చేసిన రోజు రేపు కేసు జరుగుతాయి. ఆ విధంగా మీరు ఎన్కౌంటర్ కేసు చేసిన రిపోర్ట్ చేసినా కానీ నిరుద్యోగులు నమ్మే పొజిషన్లో లేరు. తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితిలో లేదు. చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది.
ఏదైతే ప్రగతి భవన్ పిలిపించుకొని వాళ్ళని కూర్చుని పెట్టుకుంటే వాళ్ళ ఫేస్లో ఆనందం ఉందా అండి? వీళ్ళు కావాలని తీసుకొచ్చి వాళ్ళని భయపెట్టించి వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. ఒకటి విషయం సో ముఖ్యంగా ఒకటి చెప్తున్నా, నిరుద్యోగుల పైన మీరు ఆడే నాటకాలు అన్నీ కూడా కేవలం ఇంకొక 40 రోజులు నాటకాలు ఆడండి. 40 రోజులు మాత్రమే మీ యొక్క ఆటలు చెల్తాయి. 40 రోజుల తర్వాత మీ ఆటలు చెల్లాయి. ఇప్పటి వరకు నిరుద్యోగులు అనేటోళ్ళు సంఘటితంగా లేరు, ఇప్పుడు అసంఘటితంగా ఉన్నారు, సంఘటితం కాబోతున్నారు. ఆ సంఘటితమైన శక్తి ఏందో ఈ ఎన్నికలలో చూపిస్తారు. నిన్ననే మేము ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే అక్కడ పెట్టినామో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో, దానికి అధ్యక్షత నేనే వహించిన, దానికి కూడా రిస్ట్రిక్షన్స్. బయటకు వెళ్ళి ఒక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెట్టుకోవడానికి ఎలక్షన్ కోడ్ అడ్డు వస్తుందా? ఎస్ఐలు, కానిస్టేబుల్, పోలీసు దగ్గర 2 వ్యాన్లు పెట్టి అక్కడ ఆపుతున్నారు. అక్కడికి ఏ విద్యార్థులు సంఘాలు రాకుండా, హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ రాకుండా, ప్రజా సంఘాల నాయకులు రాకుండా మొత్తం అడ్డుకట్టలు వేస్తారు. ఎందుకు ఇంత భయం మీరు? నిజంగా ఇది ప్రేమ వ్యవహారమే అయితే, నిజంగా ప్రవళికది ఆమె సొంతంగా స్వీయ చావు అయితే, ప్రభుత్వానికి సంబంధం లేని చావు అయితే మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? నువ్వు వేదిక మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ ఒక పెద్ద సభలో మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? లైట్ తీసుకో, నువ్వు ఇష్యూ లైట్ తీసుకో. ఎందుకు? బీఆర్ఎస్ మిత్రుడు స్వామి వివేక్ పటేల్ గారు, సో ఇది విషయం ప్రవళికకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత తీసుకుంటుంది, దాంతో పాటుగా ప్రభుత్వం ఎందుకు తనకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది, ఆ కుటుంబానికి ఎందుకు ఒక ఉద్యోగాన్ని ఇస్తా అని చెప్పేసి అంటుంది. తన ఆత్మహత్య అయినప్పుడు ఆ ఆత్మహత్య తను ప్రేమ వ్యవహారంలోనే ఆత్మహత్య చేసుకున్నప్పుడు అనేక మంది కూడా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. సో అవన్నీ బయటికి రాకుండా చాలా ఉన్నాయి. బట్ ఈరోజు ప్రవళికకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం దిగి రావడము, ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పిలిపించుకోవడము, దాంతో మాట్లాడడము, ఎక్స్గ్రేషియా ప్రకటించడము, ఉద్యోగం ప్రకటించడము, అంతేకాకుండా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వీడియోలు రికార్డ్ చేసి పబ్లిక్లో రిలీజ్ చేస్తా ఉన్నది అధికార పార్టీ. కేవలం రాజకీయ ధోరణిలోనే ఆలోచించి చావును కూడా రాజకీయం చేస్తా ఉంది అని చెప్పేసి విద్యార్థి సంఘాలు చెప్తా ఉన్నాయి. ప్రవళిక కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు తన కుటుంబానికి అండదండగా కష్ట నష్టాలను విన్న తర్వాత ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఒక ఉన్మాది, ప్రేమ ఉన్మాది వేధింపుల కారణంగా తను సూసైడ్ చేసుకున్నటువంటి, ఒకసారి తను సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి లెటర్ లో తను రాసినటువంటి ఒకసారి దాన్ని ఒకసారి చదువుతా, మీరు వినండి సార్. ఎందుకంటే అక్కడ అందులో ఏమున్నది అనేది. నన్ను క్షమించండి అమ్మా, నేను చాలా నష్టజాతకురాలని, నా వల్ల మీరు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా. నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నానమ్మా, నన్ను ఎవరు క్షమించరు. మీకోసం నేనేం చేయలేకపోతున్నానమ్మా. జాగ్రత్త సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇల్లెక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వము జాబ్ నోటిఫికేషన్లను మరి రద్దు చేయడం వల్లనో, లేకపోతే 3 సార్లు పేపర్ లీకేజీ అంశం వల్లనో, లేకపోతే ఇంకో అంశం వల్లనో నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అనేటువంటి విషయం ఎక్కడ కూడా లేదు. దయచేసి సోదరులారా, మిత్రులారా, మీరు గమనించాల్సినటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ప్రవళిక యొక్క ఆత్మహత్యను, తన యొక్క చావును రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి కోణంలో చూడకుండా ఒక మానవతా దృక్పథంతో మరి ఒక చనిపోయినటువంటి కుటుంబం, తీవ్ర దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని, మరి వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబ సభ్యులను పిలిచి ఓదార్చి వాళ్ళకి మరి మీరు అడుగుతా ఉన్నారు, ఎందుకు ఈ తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిందని చెప్తా అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైనా కుటుంబం తెలంగాణ ప్రభుత్వంలో ఏదైనా కుటుంబంలో ఎవరైనా ఆకస్మికంగా చనిపోయినప్పుడు వాళ్ళను ఓదార్చేటువంటి బాధ్యత, వాళ్ళను హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత మరి ఒక పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ యొక్క నైతిక మరియు సామాజిక బాధ్యతలో భాగంగానే మరి వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలన్నిటికి కూడా
మరి ఆ కుటుంబాలను ఆదుకోవడంతో పాటుగా ఆ కుటుంబాలకు మరి దాదాపుగా 200 పైచిలకు కుటుంబాలకు మరి వాళ్ళందరినీ తెలంగాణ అమరవీరులుగా గుర్తించి మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ మీరు అడుగుతా ఉన్నారు మరి ఆ సోదరి కుటుంబానికి మరి ఎందుకు ఉద్యోగాన్ని ఇచ్చారని చెప్పి. ఇప్పుడు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, ఆ సోదరి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడాన్ని మీరు తప్పు పడుతా ఉన్నారా? ఆ సోదరి కుటుంబానికి ఎగ్రేషియా ఇవ్వడాన్ని మీరు చింతిస్తా ఉన్నారా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఆ కుటుంబానికి మరి ఈ తెలంగాణ ప్రభుత్వం తరఫున వాళ్ళ కుటుంబానికి చెప్తానండి. మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక్క నిమిషం ఇప్పుడు వాళ్ళు సరే వాళ్ళ కుటుంబాన్ని మేము రాజకీయాలకు తేదలుచుకోలేదు. సరే ఇప్పుడు కేటీఆర్ ఏం ప్రకటించిండు? ఒక ఉద్యోగం ప్రకటించిండు, ఆర్థిక సహాయం చేసిండు. ఇలా సానుభూతిగా చేసిండు అని చెప్తారు కదా. మరి దళిత బంధు, బీసీ బంధు, గిరిజన బంధు, మైనారిటీ బంధు తెచ్చిర్రు. లవ్ ఫెయిల్యూర్ బంధు తీసుకురారు. ఇక లవ్ ఫెయిల్యూర్ బంధు తీసుకొస్తే నేను ఒక 100 మంది లిస్ట్ ఇస్తా బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈరి అందరికి ఇర్రి, ఒక ఉద్యోగం ఇర్రి, ఇన్ని పైసలు ఇర్రి. ఏంది అసలు మాట్లాడే అర్థం ఉందా? ఏమన్నా ఏం మాట్లాడుతుర్రు? లీడర్ చదువుడు ఫస్ట్ V6 తోటి మాట్లాడినప్పుడు ఏం చెప్పింది వాళ్ళమ్మ? V6 తోటి మాట్లాడినప్పుడు నా బిడ్డ ఉద్యోగం కొట్టే ఇంటికి వస్తా అని చెప్పింది. ఇలా మీరు పిలిపించుకొని ప్రగతి భవన్ స్క్రిప్ట్ చదివిపించి ఇలా మేము అన్న వాళ్ళు ఉద్యమాలు చేసి మేము అండగా మాట్లాడితే ఇలా రాజకీయాలు చేసాం. మీరు కాకపోతే మేము రాజకీయాలు చేసాం. మాకు రాజకీయాలు చేసిన అవసరం మాకేముండేది? నిరుద్యోగుల పక్షాన నిలబడడం చాదయాక, నిరుద్యోగులకు న్యాయం చేసే చూడలేక, నిలబడే చూడలేక అందించుకుంటే ఉద్యోగాలు బీమా చెప్పండి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఉద్యోగం ఎత్తేసాడు చెప్పు. దయచేసి మీరు కూడా కావాలని విద్యార్థి సంఘాలను భయపెట్టి, ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టి కేవలం ఎన్నికల గేమ్ ను ప్లే చేస్తా ఉన్నది అధికార పార్టీ అనేది తీసుకొస్తున్నటువంటి వాదన. స్వామి గారు క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాము. ఆ కుటుంబానికి దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో చేసిందే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం, ఇంకో ప్రయోజనాల కోసం అయితే ఖచ్చితంగా మా ఎలక్షన్ మేనిఫెస్టో ఒకవేళ మాకు ఓట్లే కావాలనుకుంటే, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టాలనుకుంటే మీరు మభ్య పెడుతుర్రు. తెలంగాణ ప్రజల్ని మేము మభ్య పెడతలేం, మీరే మభ్య పెడుతుర్రు. మేము మభ్య పెట్టేది నిరుద్యోగులు ఇప్పటి వరకు అయితే నిరుత్సాహపడలేదు. మొదటి విజయం సాధించారు. కేసీఆర్ దిగి సభలో ప్రసంగించిండు, విజయం సాధించి నిరుద్యోగులు. ఇంకొక విషయం చెప్తాను, నిజంగా కేటీఆర్ గిట్ట చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఇంటికి వెళ్ళనుండి, నీకు ఎన్నికల ప్రచారం, నువ్వు ఎన్నికల కుట్ర చేయట్లేదు కదా, నువ్వు ఇంటికి పోనుంటే అక్కడికి తాళాలు వేసి వాళ్ళని పట్టుకొచ్చి ఎక్కువ మీడియా ఛానల్ పోనీయకుండా, పోలీసులను అడ్డుపెట్టి విద్యార్థి సంఘాలను పోనీయకుండా, విద్యార్థి సంఘాలను భయపెట్టే విధంగా విద్యార్థి సంఘ నాయకుల మీద కేసులు వేసుకుంటా ఎవరిని భయపెట్టిస్తారు మీరు? నిజంగా చిత్తశుద్ధి లేదు మీకు. చిత్తశుద్ధి ఉంటే అక్కడికి పోవాలి. నువ్వు ఈడికి పిలిపించి ఏదో చేస్తారు, పరిహారం ఎక్కడికి వెళ్ళిస్తావు? ఎలక్షన్ కోడ్ నువ్వు ఎట్లా ప్రకటిస్తావు? ఉద్యోగం ఇస్తాను ఎట్లా ప్రకటిస్తారు? కేటీఆర్ ఎలక్షన్ వాల్యుయేషన్ రూల్స్ అతిక్రమిస్తున్నాడు కదా, నువ్వు ఎట్లా ప్రకటిస్తావు? నువ్వు ఉద్యోగం ఇస్తాను ఎట్లా ప్రకటిస్తావు? పరిహారం ఇస్తాను ఎట్లా ప్రకటిస్తావు? ఇప్పటి వరకు ఎవరు మాట్లాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకవేళ మేము కనుక ఎలక్షన్ కమిషన్ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీ కనుక మీరు నాకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఎలక్షన్ కమిషన్ కు మా మీద కంప్లైంట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇట్ ఈస్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. మేమేమైనా మేము ఉల్లంఘించినట్టు మీరు కంప్లైంట్ చేయండి. యూ కెన్ కంప్లైంట్ టు ద హైయెస్ట్. ఖచ్చితంగా కంప్లైంట్ చేయడం జరుగుతుంది, దానిలో డౌట్ ఏం లేదు. ఇప్పటి వరకు తెలంగాణలో ఇది ఒక చావు కాదు, ప్రబలికది. హైదరాబాద్ అడిగొట్టడం జరిగింది కాబట్టి జరిగింది. నిన్న జగిత్యాలలో మెట్పల్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకు ముందు చూసుకుంటే నల్గొండలో శ్రీకాంత్, ఉప్పల్ రాజు, ఖమ్మంలో నాయుడు, సూర్యాపేటలో సాయి, వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు. ఎవరు కనబడుతుంది? వీళ్ళకి కనబడుతుందా? ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు? ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా, ఉద్యోగ కల్పన చేయలేకుండా, జాప్యం చేసుకుంటా చనిపోవడం బాధాకరం బ్రదర్, తప్పకుండా చెప్తా ఉన్నాం. రాజకీయాలు చేస్తుంది, రాజకీయాలు చేస్తుంది. విద్యార్థి సంఘ నాయకుల పైన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడము, ఒక సభలు పెట్టుకోలేకపోవడం, మాట్లాడలేకపోవడం విషయం మీద, ఇది ఆమె పద్ధతి. విద్యార్థి సంఘ నాయకులు మేమేం తప్పలేదు, మీరు ఆ పార్టీ విద్యార్థి నాయకులు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడారు, ఆ పార్టీ కానీ మేమే పార్టీ అవకాశం కాదు కదా. విద్యార్థులుగా మాట్లాడుతున్నాం. విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం మన లోపల ఉన్నది. వివేక్ గారు విద్యార్థుల లోపల ఒక ఆత్మస్థైర్యం, విద్యార్థి నిరుద్యోగులలో ఆత్మస్థైర్యం, ఆత్మస్థైర్యం ఎంత పటిష్టంగా ఉందో రాబోయే ఎన్నికల్లో ఆత్మస్థైర్యం చూపిస్తారు. దానిలో మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అందరిలో ఆత్మస్థైర్యం ఉంది. కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరమే లేదు. అందరూ ఆత్మస్థైర్యంతో ఉన్నారు. వివేక్ గారు ఒక మాట అండి, ఎన్నికలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, అది పక్కన పెట్టండి. TSLPRB ఫెయిల్యూర్, TSPSC గ్రూప్ 1 ఫెయిల్యూర్, గ్రూప్ 2 వాయిదా, గ్రూప్ 2 ఎగ్జామ్ పెడుతున్నాం కదా, ఎగ్జామ్ పెట్టేటప్పుడు తెలియదా ఎన్నికల నోటిఫికేషన్ ఈ మూమెంట్ లో ఉంది అని? ఒకవేళ వాయిదా పడే అవకాశం ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థులకు భరోసా కల్పించాలి కదా, ఎందుకు భరోసా కల్పించలేదు ప్రభుత్వం? ఏ ఒక్క రోజైనా విద్యాశాఖ మంత్రి జనార్దన్ రెడ్డి పేపర్ రెండోసారి ఏదైతే కోర్టు రద్దు చేసిందో రెండోసారి కూడా స్పందించలేదు. అంటే అంత చాతగాని జనార్దన్ రెడ్డిని ఎందుకు ఉంచుకోవాలా? ఒక అడ్మినిస్ట్రేషన్ లో తీసేయచ్చు కదా. ఇలా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా వాళ్ళ తల్లిదండ్రులకైనా ఎవరైనా తెలంగాణ సమాజం బాగుండాలనే ఎవరైనా పోరాటం చేస్తున్నారు. ఇలా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా భూములను అమ్ముకుంటారు. క్రాంతి గారు ఒకటి ఫైనల్, ఇప్పుడు కేటీఆర్ అన్నటువంటి మాటలు మనం క్లియర్గా విన్నారు, వాళ్ళ బ్రదర్ మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నారు. సో అమ్మాయికి సంబంధించినటువంటి విషయాల్లో ఈరోజు శివరాం అనేటువంటి వ్యక్తి నిందితుడుగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. బట్ ఇదే కాకుండా అనేక ఇష్యూస్లలో కూడా ఇటువంటి సంఘటనలు అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా TSPSC బోర్డు నుంచి జరిగేటువంటి ప్రశ్నాపత్రాల లీకేజ్ మొదలు పెడితే అనేక ఇష్యూస్ బయటకు వచ్చినాయి. ఒకటి కాదు, రెండు కాదు. OMR షీట్లకు సంబంధించి, దాంతోపాటుగా బయోమెట్రిక్కి సంబంధించి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రవళిక కుటుంబానికి ఒక భరోసా ఇచ్చింది. అంతకుముందుకు మనం చూస్తే వరంగల్ కాకతీయ యూనివర్సిటీగా చనిపోయినటువంటి ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయికి సంబంధించిన విషయంలో కూడా అదే సేమ్ స్ట్రాటజీని, అదే ఎక్స్గ్రేషియా, అదే ఉద్యోగం, అదే జరిగింది. సో ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు. అంతకుముందు నిజామాబాద్లో జరిగిపోయినటువంటి ఒక అమ్మాయి, డాక్టర్కి సంబంధించినటువంటి అమ్మాయి, అంతకుముందు ఆ తర్వాత IIITలో చనిపోయినటువంటి ఇంకో కుటుంబానికి, అండ్ దాంతోపాటుగా మరొకసారి జగిత్యాలలో చనిపోయినటువంటి అబ్బాయికి, కరీంనగర్లో హాస్టల్లో సూసైడ్ చేసుకున్నటువంటి మరొక అబ్బాయికి, ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు. ఈ 6 నెలల్లోనే చాలామంది విద్యార్థులు చనిపోయారు. ఈ చనిపోయినటువంటి విద్యార్థులకు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి న్యాయం కరెక్టేనా? ఒక్కటి చెప్తాను, ఎవ్వరు అవసరం లేదు. మన దగ్గర ఎంతమంది చనిపోయారో వాళ్ళ పక్కనే చూసుకోమని చెప్తున్నా తెలంగాణ సమాజానికి. నేను తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జేఏసీలో మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోడ వంశీ నాయకు. మీరు ఏదైతే ఇంతకుముందు డిబేట్ స్టార్ట్ అయ్యేటప్పుడు బోడ సునీల్ పేరు తీసుకున్నారో వాళ్ళ సొంత బ్రదర్, ఆయనకి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. దగ్గర సంవత్సరం గడుస్తుంది. వీళ్ళకి న్యాయం చేయాలని మేము కూడా కోరుతున్నాం. మేము కూడా ఫస్టే ప్రకటించినాం, ₹1 కోటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని విద్యార్థి సంఘ నాయకులకు మేము డిమాండ్ చేసినాం. చేయడంలో తప్పేం లేదు, కానీ ఎప్పుడు చేసుకోవాలని ఇంపార్టెంట్. ఇంకొక విషయం చెప్తున్నా, ఇట్లాంటి ఎన్నో కేసులు చూసినాం మనం. ఎంతో మంది నిరుద్యోగులు చనిపోయారు. ఇప్పటి వరకు ఏ హామీ కూడా పూర్తి చేయలేదు. వీళ్ళకి నిజం చెప్పాలి, చిత్తశుద్ధి లేదు. మనం అసలు మనకు సాంప్రదాయంగా మాట్లాడుకుంటున్నది తప్పితే ఇక వేరే మాట్లాడితే వేరే ఉంటుంది వీళ్ళతోటి. సో ఆ కేటీఆర్ మాటలు అనేటివి, కేసీఆర్ మాటలు అనేవి అవి తెలివని కాదు. వీళ్ళు ఓన్లీ ఒక ట్విట్టర్కే కూర్చోరు తప్పితే బయట వచ్చి కూర్చోది ఏం లేదు. ఇక రైట్ స్వామి గారు, ఫైనల్ గా మీ ఒపీనియన్ చెప్పండి. 100% ఏకపక్షంగా కరెక్ట్ కాదు బ్రదర్. ఖచ్చితంగా కూడా కడుపులో కాలుతున్నది. మీరు ఆటలు, డ్రామాలు, నాటకాలు చూస్తుంటే అసలు ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఏం డ్రామాలు, ఏం నాటకాలు, ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? రైట్, థ్యాంక్ యూ స్వామి వివేక్ పటేల్ గారు, అండ్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, అండ్ థ్యాంక్ యూ క్రాంతి గారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి TSPSC పేపర్ లీకేజ్ నుంచి మొదలైనటువంటి యుద్ధం, అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఏం జరగబోతోంది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఎగ్జామ్స్ రద్దయ్యాయి. దాంతో పాటుగా OMR షీట్లు రాకపోవడం, దాంట్లో పేరు లేకపోవడం, దాంతో పాటుగా మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి బయోమెట్రిక్ కూడా పెట్టలేనటువంటి సిచ్యువేషన్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? SIPC ఎగ్జామ్స్ కు మాత్రం బయోమెట్రిక్ పెడతారు, లక్షలు ఖర్చు పెట్టి. మరి ఇక్కడ కొంత
కేవలం ఒక 1-2 లక్షల మంది విద్యార్థులు రాసేటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి దాంట్లో బయోమెట్రిక్ పెట్టకపోవడం ఇదంతా కూడా బాధాకరానికి గురైపోయి ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలోనే విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు మాత్రం ఒక ఉద్యోగం, దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నటువంటి మాటలకు విద్యార్థి సంఘాలన్నీ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ వెళ్తాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.